హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ మొహమ్మద్ యూనిస్ ఫకార్. ఈడే మన బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి టెంపరీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్కి ఎవడు బిచ్చమైతే ఎంతెంత ఏరుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితి. మిలిటరీ ఒకవైపు రూలింగ్లో వద్దామని చెప్పేసి చూస్తుందన్నమాట. బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి రాజధానిలో మిలిటరీ వాళ్ళు ఆడ మనకి టెస్ట్ వేసి కూర్చున్నారు. వీడిని ఎప్పుడు దించామని చెప్పేసి కూర్చున్నారు అనమాట. వీడు మొన్నటికి మొన్న చైనాకు పోయి కుక్క వాగుడు వాగిందనమాట. మన 7 సిస్టర్స్ తెలుసు కదా మనందరికీ కూడా. మనకి తూర్పు వైపున ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 7 రాష్ట్రాలు, అరుణాచల్, అదేవిధంగా చూసుకుంటే ఆ కారిడార్లో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 రాష్ట్రాలు కూడా లాక్ చేయాలి. ఆ 7 రాష్ట్రాలు కూడా లాక్ చేసినట్లయితే వాటిని పట్టించుకునేది కూడా ఎవడు లేడు, వాటిని ఏం చేసినా ఊకుంటారని చెప్పేసి భారతదేశాన్ని ఎట్లా చేసినా సరే వాటిని విడదిద్దామని చెప్పేసి చూసిరన్నమాట. అర్థమైందా? చైనాతో వాడు మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఎట్లా చేసినా కానీ అట్లా చేసినా కానీ అక్కడ ఒక కారిడార్ అనేది నిర్మించాలని చెప్పేసి వీడైతే చెప్తుండనమాట. ఏంటిది, వీడికి కారిడార్ నిర్మిస్తే ఏంది లాభం అంటే మాత్రం ఇక్కడ పోర్ట్ అనేది ఉంది కదా, మనకి బంగ్లాదేశ్లో ఒక పోర్ట్ అనేది ఉంటుంది. అక్కడ నుండి యూరప్ అంతటికీ కూడా వీళ్ళు చైనా వాళ్ళు ఇది మనకి సరుకులను సప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ 7 రాష్ట్రాలను కనుక కంట్రోల్కి కనుక తెచ్చుకున్నట్లయితే ఈ 7 రాష్ట్రాలను కనుక కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లయితే నీకు ఇటు యూరోప్ని అంతా కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ సీ ద్వారా మీకైతే ఆప్షన్ అయితే ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పిండనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి చికెన్ నెక్ అని చెప్పేసి చెప్తారు కదా, చిన్నగా ఉంటుంది మనకి అక్కడ. ఒక 26 అడుగులో 26 కిలోమీటర్లో లేకపోతే ఒక 30 కిలోమీటర్ల లెంత్లో ఉంటుంది. కొన్నిసార్లు ఒక చోట మనం చూసుకున్నట్లయితే 16 కిలోమీటర్స్ ఏమో ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ బార్డర్లో మనం చూసుకున్నట్లయితే చైనాకు మన బంగ్లాదేశ్కి మధ్యలో చికెన్ నెక్ అని చెప్పేసి పిలుస్తారనమాట. పైన ఉంటుంది చూసారా, మీకు మ్యాప్ చూడాలనిపిస్తే ఈ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూసేసండి. అక్కడ ఆ ప్రాంతంలో దాన్ని ఒక్కదాన్ని కనుక పట్టుకున్నారంటే ఈ 7 రాష్ట్రాలు కూడా సపరేట్ అయిపోతాయి. ఈ 7 రాష్ట్రాలను కూడా మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ప్లానింగ్ అనేది వేసారనమాట. ఎవరు, చైనాతోని ఆ గుంటనక్కతోని ఈ గుంటనక్క, ఈ 2 ఇటు కలిసి ప్లాన్ వేసామని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్లాన్కి సంబంధించినటువంటి కౌంటర్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో అనేది పేలుతూనే ఉన్నాయి. ఈ ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు అంటూనే ఉన్నాడు. మన తెలుగులో పోతే వేరే వీడియోస్ అవి ఇవి అని చెప్పేసి వస్తూనే ఉన్నాయి. మరి ఈ కారిడార్ ఏదైతే మనకి మనం జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్, అదేవిధంగా చూసుకున్నట్లయితే బెలూచిస్తాన్కు సంబంధించినటువంటి కారిడార్ ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి మనకి చైనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు మన ఇండియాలోకి, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు ఈ మన బంగ్లాదేశ్లోకి ఒక కారిడార్ అనేది నిర్మించండి. ఇక్కడ నుంచి మీరు వస్తువులని పంపిణీ చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి వీడు అక్కడికి పోయి ఇట్లా అట్లా అని చెప్పేసి ముచ్చట్లు పెట్టినమాట. చూస్తూ ఊరుకుంటాం అనుకున్నా నాకు అర్థం కాక అడుగుతా వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఇండియా సైలెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తారని చెప్పేసి అనుకున్నారా ఏంది, నాకు అర్థం కాక అడుగుతా. నిన్న చైనా మనకి ఈ పాకిస్తాన్ వాడు సీజ్ ఫైర్ని దానికి సంబంధించిన రూల్స్ అన్నీ ఆపేసి డైరెక్ట్గా మనకి వచ్చేసిండు అనమాట. బార్డర్లోకి వచ్చేసిండు, ఫైరింగ్ చేసిండు, 4-5 తీసుకుని వచ్చిండు. కథ ఇట్లా చేసిండు అట్లా చేసిండు. మన వాళ్ళు కొట్టినటువంటి దెబ్బకు వాడైతే పారిపోయింది అనమాట. అర్థమైందా? ఒక 4-5 వారిపోయారు. అక్కడ ఉన్నటువంటి వెపన్స్ అవి చూస్తే మాత్రం మనకి అమెరికాకు సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి వాడు వేసిన బిస్కెట్లలో వీళ్ళు వాడుకుంటూ ఉంటారని చెప్పేసి మనందరికీ కూడా తెలిసింది కదా. మరి వాడికి దిక్కు లేదు, వీనికి కూడా దిక్కు లేదు. వీళ్ళిద్దరు కలిసి ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. చిటికేస్తే రెండు ఇటు పాకిస్తాను, ఇటు మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ చిటికేస్తే 2 నిమిషాలు మన చేతిలోకి వస్తాయి. ఎందుకులే పోలీలే అని చెప్పేసి ఊరుకుంటా అంటే వీళ్ళు కథలు మస్తు పడుతున్నారు. 2 నిమిషాలు భయ్యా. 2 నిమిషాలలో ఇప్పుడున్నటువంటి వీడిని దించి మన ఇండియాలోకి కలుపుకోవడానికి 2 నిమిషాల పని. ఇటు పాకిస్తాన్ కూడా ఓడించడం 2 నిమిషాల పని. ఎందుకు చేయట్లేదు ఇక్కడ? పీస్ కోరుకుంటాం కాబట్టి మనం ఎటువంటి యుద్ధము వద్దు, ఏమొద్దు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని మన పనేదో మనం చేసుకుంటామని చెప్పేసి మనం సైలెంట్గా ఉంటామని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళైతే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు కనుక యుద్ధం కనుక
చేసినట్లయితే బంగ్లాదేశ్ని ఒక గంట సేపట్లో కాదు, ఒక అర్ధ గంటలో మన చేతిలోకి తీసుకునేటువంటి పరిస్థితి. అర్థమైందా? ఆడ ప్రైమ్ మినిస్టర్ వాడు దీనికి పనికిరాడాడు. అర్థమైందా? వాడు దేనికి పనికిరాడు. ఆ చైనాతోని దాంతో దీంతో ముచ్చట పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. అది ఫెయిల్ అవుతుంది, అది 100% చెప్తున్నా. అక్కడ మనం చికెన్ నెగ్గినటువంటి ప్లేస్లో డెవలపింగ్ అన్నది నెక్స్ట్ లెవెల్లో చేయబోతున్నటువంటి విషయాలు అయితే తెలుస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ డెవలపింగ్ అన్నది ఉన్నట్లయితే చైనా వాడు ఏలు పెట్టకుండా ఉంటుంది. అర్థమైందా? అక్కడ ఆ ప్రాంతంలో కనుక డెవలపింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ ప్లేస్లో డెవలపింగ్ అనేది ఏ లెవెల్లో ఉండాలంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అట్లా ఉంటేనే ఆ చైనా వాడు దాన్ని ముట్టుకోకుండా ఉంటాడు. లేకపోతే మాత్రం ఇక దాన్ని ముట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు, కానీ ఓడిపోతాడు. మన అందరికీ కూడా తెలిసిందే. ఇక మరి నెక్స్ట్ లెవెల్లో కథ వేరే ఉంటుంది. ఇక ఆ ప్రాంతాన్ని కనుక టచ్ చేసిండే అనుకో, కథం ఇక అయిపోయింది. ఇక బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాను, అటు చైనా, ఈ 3 దేశాల పనులు గోవిందా అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ లెవెల్లో మన ఆర్మీ కావచ్చు, ఈ ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. ఇక నెక్స్ట్ లెవెల్ థింగ్ అనేది అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి వేరే లెవెల్లో మనకి అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా కొనుక్కుంటున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మనమైతే తెప్పించుకుంటున్నాం. వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు కనుక మనం ఒక చిటికేస్తే అయిపోతుంది భయ్య. బంగ్లాదేశ్ పని అయిపోతుంది, పాకిస్తాన్ పని అయిపోతుంది, ఇటు చైనా వాడి పని కూడా మనమైతే తీసేయచ్చు. అది తెలిసిపోతుంది. కానీ ఎంతవరకు హోల్డ్ చేస్తారు, ఎంతవరకు చైనాని తీసుకొని రాకుండా ఉంటారని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్. మీకు ఆఫర్ ఇస్తున్నాము. ఆ 7 సిస్టర్స్ అనేటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా మీకైతే సీతోని కనెక్షన్ అయితే లేదు. సీతోని కనెక్షన్ లేదు కాబట్టి ఇది ఆక్యుపై చేసుకున్నట్లయితే మనమైతే మనకి ఈ ఇండో పసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో మనకి లైక్ ఈ బే ఆఫ్ బెంగాల్ అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ని ఒక రూల్ చేయొచ్చు. దీన్ని మంచి మనమైతే పట్టు సాధించవచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అయితే చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ప్లానింగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది? ఈ గుంటనక్కలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుక్క తినడానికి కూడా డబ్బులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైనా ముష్టేస్తే మాత్రం బాబా అని అడుక్కోవడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నారన్నమాట. ఈ ప్లానింగ్ ఎందుకంటే మాత్రం బంగ్లాదేశ్ ఈ చైనాతో కనుక లింక్ చేసుకున్నదే అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా ఓడి ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ వీళ్ళకు రావాలి, బంగ్లాదేశ్ రావాలి. బంగ్లాదేశ్ నుంచి ఈ పోర్ట్ మన ఏదైతే ఉందో బంగ్లాదేశ్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టుకు రావాలి. పోర్ట్ ద్వారా మనీ సంపాదిద్దామని చెప్పేసి చూస్తుంది అనమాట ఇక్కడ. అర్థమైందా? ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ బంగ్లాదేశ్ మనకి లైక్ చైనా నుండి బంగ్లాదేశ్కు కొంత అప్పు తీసుకుంటారు. ఫస్ట్ అప్పు తెచ్చుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఈ కథ అంతా నడుస్తుంది. ఇక అప్పు తెచ్చుకొని ఆడ పెట్టిర్రా కథం, వాడు చేసినటువంటి అరాచకాలు, వాడు చేసినటువంటి దరిద్రాలు ఇంకొకటి ఉండవు. ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ అప్పు అనేది వీళ్ళు కట్టలేరు. ఏది బంగ్లాదేశ్లో కట్టలేరు. ఏం చేస్తాడు, మీ అప్పు కింద ఇంత ల్యాండ్ ఉన్నది మాకు ఇచ్చేసేయండి, మాకైతే ల్యాండ్ అనేది ఇచ్చేస్తే మేమైతే అప్పు కింద అయితే చూసేసుకుంటామని చెప్పి చేసేసుకుంటాడు. వానికి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ కావచ్చు, వాడికి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్ కావచ్చు, అవన్నీ నింపేసి ఇక్కడ పెడతారు అనమాట. ఏది ఇక్కడ మనకి బంగ్లాదేశ్లో పెట్టేస్తాడు. కథ ఇండైరెక్ట్ థ్రెట్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి శ్రీలంక ఏం చేసిండు, అదే విధంగా లాక్కున్నాడు. పాకిస్తాన్ ఏం చేసిండు, అదే విధంగా లాక్కున్నాడు. ఇప్పుడు బెలోచిస్తాన్ అనే ఏరియాలో ఎయిర్పోర్ట్ ఉంది. చైనా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక మంచి అక్కడ సిటీయే ఉంది. మరి అవన్నీ లాక్కున్నాడు. ఇవన్నీ చేస్తాడు, అట్నే చేస్తాడు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఈ రెండు దేశాలకు దిక్కులే కానీ మన లెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇస్తారనమాట. అడుక్కోని కూడా డబ్బులు లేవు. అర్థమైందా? ఎవడు కూడా బిచ్చమెత్తరా అని చూస్తూనే ఉన్నాడు. వాడు అడుగుదామంటే వాడు ఇతడు ఇయ్యడానికి కూడా తెలియదు. అటువంటి పరిస్థితులు. ఇక మరి గసోటి దేశాలు గిసోటి విరవీగుతున్నాయంటే ఇక మరి చూసుకోవాలి. ఇక మరి ఒక 2 సిటికలు వేస్తే కథం 2 దేశాలు అవుట్ అవుతాయి. అది కొట్టేసినట్టు కనిపిస్తుంది. ఇక మరి ఇండియా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరైతే కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకుందాం. మరి వీడియో అయితే ఇంతకే ఇస్తున్నారు. వీడియో వస్తే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తే వెల్కమ్ సాల్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.